దావోస్ పర్యటనకు వెళ్ళి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి కూడా రాష్ట్రానికి తీసుకొచ్చిన సంపద వస్తు పెట్టుబడులు తీసుకొచ్చింది జీరో. వీళ్ళు రానుబోను ఖర్చులు 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిపోయినాయి. అసలు రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. రెడ్ బుక్ అనే ఒక భయంకరమైన రాజకీయ విధానాన్ని తీసుకొని వచ్చి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి, పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీలని భయభ్రాంతులకు గురి చేసి, అసలు ఇలాంటి రెడ్ బుక్ రాజకీయాలు తీసుకొస్తే ముందు రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రానికి వచ్చే నష్టాలు ఏంటి, అలాంటి ఆలోచన అనేది లేకుండా, ఒక ముందు చూపు అనేది లేకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా వీళ్ళ పంతాలు నెగ్గించుకోవడానికి, వీళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వీళ్ళ అధికారాన్ని చూపించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? సంపద జీరో సృష్టి. దావోస్ నుంచి వీళ్ళు సృష్టించిన సంపద జీరో. ప్రజల గురించి ఆలోచించకుండా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేశారు. ఈరోజు రాష్ట్రం ప్రమాదంలో పడిపోయింది. అలాగే అదే కాకుండా జగన్ గారు చేసిన దాంట్లో మీరు ఒక 20% చేసినా కూడా రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజలకు నమ్మకం లేదు మీరు చేస్తారని. కానీ ఇకనైనా సరే మీరు ఈ రెడ్ బుక్ని మూసేసి, రెడ్ బుక్ ఏమో ఫుల్ అయిపోయింది, సంపద ఏమో నిల్ అయిపోయింది. దయచేసి అందుకే రెడ్ బుక్ని మూసేసి ప్రజా బుక్ ఓపెన్ చేసి ప్రజలకి ఎలాంటి సుపరిపాలన చేయాలి, జగన్ గారు ఏం పాటించేవారు, ఆయన ఎలా చెప్పిన హామీలన్నీ అమలు చేశారు అనేసి చూసుకొని నేర్చుకొని